ఫండమెంటల్ డ్యూటీస్ అంటే మన ప్రాథమిక విధులు కూడా రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నాయి. దాంట్లో కూడా చాలా స్పష్టంగా ఆర్టికల్ 51A మనకి రెండు ప్రొవిజన్స్ ఉంటాయన్నమాట. ఒకటి 51A జీలో ఏంటంటే దాంట్లో మన అందరం కూడా సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీగా మన ఎన్వైరన్మెంట్ని అంటే మనం ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఆల్ ద సిటిజన్స్ టు ప్రొటెక్ట్ ద ఎన్వైరన్మెంట్ అనేది చాలా స్పష్టంగా 51AGలో రాజ్యాంగంలో పొందుపరుచున్నాయన్నమాట. నెక్స్ట్ అట్లనే 51AI దాంట్లో కూడా చాలా స్పష్టంగా రాజ్యాంగంలో మన పబ్లిక్ ప్రాపర్టీస్ అంటే ఏదైతే ప్రజల ఆస్తులు ఉన్నాయో ఆ ప్రజల ఆస్తులన్నింటినీ కూడా మనం కాపాడాల్సిన బాధ్యత మన సిటిజన్స్ అందరి మీద ఉన్నాయని కూడా చాలా స్పష్టంగా రాజ్యాంగంలో కూడా చెప్పడం జరిగింది. సో ఈ అన్నిట్లో కూడా ఈ క్రమంలో మీ అందరికీ తెలుసు హైడ్రా అనేది దీని యొక్క ఫంక్షన్స్లో ప్రధానంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటి ఉంటుంది, రెండోది అసెట్ ప్రొటెక్షన్ ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ అసెట్ ప్రొటెక్షన్ రెండు కూడా దాన్ని వేరువేరుగా చూడాల్సిన అంశాలు కాదు, రెండు కూడా ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్సే. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణ, నెక్స్ట్ అసెట్ ప్రొటెక్షన్ అంటే ఆస్తుల పరిరక్షణ. అంటే ఆస్తులు అంటే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ. సో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అంటే కనుక మనందరిది అనమాట. ఒక చెరువు, ఒక నాలా, లేకపోతే ఒక పబ్లిక్ ల్యాండ్, అది గవర్నమెంట్ ల్యాండ్, ఆర్ ఒక పార్కు, ఆర్ లేఅవుట్లో ఓపెన్ స్పేసెస్ ఉంటాయి. ఆ లేఅవుట్లో ఓపెన్ స్పేస్ ఒక లైబ్రరీ కోసం, లేదా ఒక జిమ్ కోసం, లేదా ఒక క్లబ్ హౌస్ కోసం కేటాయించిన దాన్ని అసోసియేషన్ వాళ్ళు ఎవరో దాన్ని అమ్మటం చేస్తే కనుక దాన్ని కూడా పరిరక్షించే బాధ్యత కూడా హైడ్రాకి చాలా స్పష్టంగా ఇవ్వటం జరిగిందనమాట. ఇంతేకాకుండా ఇది మనకి అంటే ఇవన్నీ కూడా జీవోలో చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం కూడా జరిగింది. దీన్ని మీ అందరికి కూడా ఇంతకుముందు పలు సందర్భాల్లో కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ మధ్య అంటే మనం ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎప్పుడు కూడా వాళ్ళ నుంచి పెద్ద సమస్య ఏమీ అనిపించలేదు కానీ బట్ సోషల్ మీడియాలో చాలా సందర్భాల్లో కూడా హైడ్రా పైన తీవ్ర వ్యతిరేకత, లేకపోతే హైడ్రా యొక్క దీన్ని అంటే చాలామంది హైడ్రా బాధితులు ఉన్నారు అని చెప్పేసి కూడా ఈ విధంగా కూడా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. హైడ్రా బాధితులు అంటే కనుక మనం చూడాల్సింది ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఒక ఫేమస్ కొటేషన్ ఉంటుంది అనమాట. ఏమంటాడంటే వరల్డ్ ఈజ్ ఎ డేంజరస్ ప్లేస్ టు లివ్ నాట్ బికాస్ ఆఫ్ దోస్ డూయింగ్ ఈవిల్ బట్ బికాస్ ఆఫ్ దోస్ వాస్ట్ మెజారిటీ హూ ఆర్ సైలెంట్ అండ్ జస్ట్ వాచింగ్ అని చెప్పి అంటాడు. అంటే మీరు ప్రపంచం అనేది ఒక డేంజరస్ ప్లేస్ టు లివ్. ఎందుకు దానికి మీరు అంటే నాట్ బికాజ్ ఎవరో కొంతమంది దాంట్లో తప్పు చేస్తున్నారని కాదు, వాళ్ళు తప్పు చేసేవాళ్ళు అనేది కాదు, బట్ సైలెంట్ మెజారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊరికనే దాన్ని బయట నుంచి చూస్తూ ఉంటారనమాట. చూస్తూ ఉన్న వాళ్ళ వల్ల నష్టం ఎక్కువ ఉంటుంది అనేది కూడా చాలా స్పష్టంగా ఆల్బర్ట్ ఐన్స్టైన్ కొటేషన్ మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. రైట్, ఇప్పుడు దీంట్లో ఈ వ్యతిరేకత దీని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు హైడ్రా మీ అందరూ చూశారు ఫస్ట్లో ఏది ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ని డిమాలిష్ చేయగానే ఇది ఉన్నది అంత దానికి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారన్నారు. 2-3 అంటే ఈ గతంలో జరిగినటువంటి 2-3 ఏదైతే కనుక డిమాలిషన్స్ ఏమైనా జరిగినప్పుడు దాని గురించి కొంత అంటే అడ్వర్స్గా రిపోర్ట్ చేయడం కూడా దీన్ని కూడా నేను ఒకసారి దాని మీద కూడా క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. సో కొన్ని స్ట్రక్చర్స్ మనం ఇంకోటి మీ అందరికీ కూడా మేము చెప్పాల్సింది, ప్రతి స్ట్రక్చర్ కూడా ఏదైతే కనుక అన్ఆథరైజ్డ్ అయితేనే దాన్ని డిమాలిష్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా జిహెచ్ఎంసీ పర్మిషను, హెచ్ఎండిఏ పర్మిషన్ లిస్ట్ కూడా ఇస్తారు మీ అందరికి కూడా. తర్వాత మొత్తం దాదాపు 27-28 స్ట్రక్చర్స్ని ప్లేసెస్లో డిమాలిష్ చేసినప్పుడు ఎక్కడైతే కనుక ఆ పర్మిషన్ సపోజ్ ఒకటి పంచాయత్ సెక్రటరీ ఇస్తాడు, ప్రస్తుతం మున్సిపాలిటీ పాత డేట్ తోటి ఇచ్చాడు. డిండిగల్లో మేము చేసినటువంటి అక్కడ చెరువులు అక్కడ పాత డేట్ తోటి ఇస్తే ఆ పంచాయత్ సెక్రటరీ వాజ్ సస్పెండెడ్, అతను అరెస్ట్ అయ్యాడు. తర్వాత దాని మీద ఆ డెవలపర్ ఎవరైతే బిల్డర్ ఉన్నారో ఆ బిల్డర్ మీద కూడా కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిన తర్వాత అది పర్మిషన్ ఈజ్ నో పర్మిషన్ అయినా కానీ కూడా డిమాలిషన్కి ముందు అది రిజిస్ట్రేషన్స్ జరిగి ఆ బిల్డరు అమ్మటం జరిగింది అనమాట. సో మీకు అమీన్పూర్లో చూస్తాం. అమీన్పూర్లో మన ఈ మధ్య డిమాలిష్ చేసినప్పుడు అమీన్పూర్లో పెద్ద ఎత్తున కూడా గవర్నమెంట్ ల్యాండ్ అన్యాక్రాంతం అవుతుంది, వేలాది ఎకరాలు అనమాట. ప్రతి వాళ్ళు వేరే సర్వే నెంబర్ తీసుకొని వచ్చేసి ఈ సర్వే నెంబర్ వీళ్ళు ఉన్న సర్వే నెంబర్ ఏమో వేరుంటుంది, వేరే నెంబర్ ఏమో అదేదో ప్రైవేట్ ల్యాండ్ చూపిస్తారు, కట్టేదేమో ప్రభుత్వ ల్యాండు. వేలాది ఎకరాలు అక్కడ మొత్తం అన్యాక్రాంతం ఆక్రమించుకోవడం జరుగుతుంది. అక్కడ స్థానికంగా పలుకుబడి ఉన్నవాళ్ళు అది అన్ని విధాలుగా కూడా దాన్ని సిస్టమ్స్ను మేనేజ్ చేసుకుంటూ చేస్తున్న దాంట్లో వాటిల్ని కూడా మేము మన డిమాలిష్ చేసాము. సో ఉదాహరణకి ఒక హాస్పిటల్ మన డిమాలిష్ చేసినటువంటి హాస్పిటల్ మీరు చూస్తే కనుక పోయిన సంవత్సరం అది ఆల్రెడీ ఒకసారి డిమాలిష్ అయిన తర్వాత
ఫ్లోర్ దాకా కడితే మళ్ళా కట్టడం మొదలెడితే స్లాబ్స్ అయినా ఆపకుండా మళ్ళీ మూడోసారి కూడా వాళ్ళు చేసినప్పుడు దానికి ఇది పవర్ కనెక్షను అది కరెంట్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేయమని చెప్పి కూడా రాసిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చేసి మొన్న డిమాలిష్ చేసామన్నమాట. దాంట్లో ఎటువంటి హాస్పిటల్ ఏమీ లేదు. ముందు రోజు మేము వెళ్ళి చేసినప్పుడు అక్కడ హాస్పిటల్ లేదు, ఏం లేదు. అవన్నీ కూడా వీడియో రికార్డు కూడా చేయటం జరిగింది. అక్కడ బయటికి అది దాన్ని ఒక హాస్పిటల్లో దాంట్లో పేషెంట్స్ ఉన్నారనే విధంగా దాన్ని బయటికి ప్రొజెక్ట్ చేస్తూ దాని వెనకాల మీ అందరూ కూడా మీరు చూడాల్సింది ఏంటంటే ఇవన్నీ చేసేది మామూలు వాడు చేయడు, సామాన్య మధ్యతరగతి వాడు ఒక పేదవాడు ఎవడు కూడా ఇట్లాంటివి చేయడు. ఇది చేసేది అక్కడ వెనకాల ఉండేవాడు బలవంతుడే అక్కడ చేయగలుగుతాడు అనమాట. అది చేసి అతను ఏదైనా కానీ నేను మేనేజ్ చేసుకోగలుగుతాను, అన్ని వ్యవస్థలు నా చేతిలో ఉన్నాయన్నట్టు ఒక ధైర్యం ధీమాతుడు చేస్తుంటే చూస్తే ఇంకా అక్కడ కూడా చాలా విల్లాస్ కూడా మనం డిమాలిష్ చేసాం. విల్లాస్ డిమాలిష్ చేసినప్పుడు ఆ విల్లాస్ డిమాలిషన్లో వచ్చినటువంటిది కూడా మనం చూస్తే కనుక అక్కడ ఆల్రెడీ అవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్లో పర్మిషన్స్ ఇచ్చినారని చెప్పేసి కూడా సస్పెండ్ అయ్యాడు. సస్పెండ్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ కూడా ఆపాలని చెప్పి కలెక్టర్ రాస్తే రిజిస్ట్రేషన్స్ కూడా ఆపేశారు. ఆ బిల్డర్ అక్కడ ఉన్నటువంటి అతను మాధవ్ రెడ్డి ఏదో ఉన్నది అతను ఇంకో కోటేశ్వరరావు అని చెప్పేసి వాళ్ళు కొంతమంది వీళ్ళ వెనకాల అక్కడ లోకల్గా అక్కడ ఉన్నటువంటి ఒక పొలిటికల్గా ఉండే అతను వాళ్ళు వీళ్ళందరూ కలిసి మళ్ళీ కోర్టుకు వెళ్ళి రిజిస్ట్రేషన్స్ని అది వెంటనే మళ్ళీ చేసేటట్టు చేస్తే ఒకవేళ రిజిస్ట్రేషన్స్ ఉంటే కనుక బహుశా కొంత ఆగుండేదేమో, అంటే తెలిసేది పబ్లిక్కి. బట్ ఆ రిజిస్ట్రేషన్స్ చేయాలనేటటువంటి విధంగా వాళ్ళు మళ్ళీ ఒక ఆర్డర్ తీసుకొని రావడంతో కొంత అక్కడ రిజిస్ట్రేషన్లో జరగటం. మేము డిమాలిష్ చేసే ముందు కూడా అక్కడ ఒక జస్ట్ హార్డ్లీ ఒక 1 month ముందో లేకపోతే ఒక లాస్ట్ ఒక 1-2 months ముందు కూడా వాళ్ళు గృహప్రవేశం చేసిన సందర్భాలు కూడా చూసాం అన్నమాట. అంటే డ్యూ డెలిజెన్స్ అక్కడ ఆల్రెడీ పంచాయత్ ఆఫీస్కి వెళ్ళి నేను వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళందరూ కూడా మా ఆఫీస్కి వచ్చారు. ఎవరైతే కనుక నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది కూడా విని ఆశ్చర్యపోయాను. అంటే వాళ్ళు అమాయకంగా వాళ్ళు ఏంటంటే అక్కడ ఎటువంటి డ్యూ డెలిజెన్స్ చేయట్లేదు. ఒక పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి కనుక్కుంటే తెలిసిపోతుంది. ఇది ఆల్రెడీ ఇక్కడ గతంలో ఇక్కడ ఇది పర్టికులర్ కొన్ని అరెస్ట్ అయ్యారు ఒక రైట్ ఇస్తుంది. ఇప్పుడు ప్రజలు మెజారిటీ, సరే మీ వాదన మీరు వినిపిస్తున్నారు, మెజారిటీ ప్రజల ఆవేదన చూస్తుంటే వాళ్ళ ఫండమెంటల్ రైట్కు డ్యామేజ్ చేస్తున్నారు, మా నివాస హక్కును భంగం కలిగించే విధంగా ప్రభుత్వము లేదా హైడ్రా వ్యవహరిస్తుందని చెప్పేసి పెద్ద ఆరోపణ మీ పైన. జ్యూరిస్డిక్షన్ దాటి కూడా మీరు వెళ్తున్నారనేది కూడా ఇంకో ఆరోపణ. జ్యూరిస్డిక్షన్ అన్ని కూడా క్లియర్గా మొన్న చూశాను. ఎక్కడో హైడ్రా ఏది ఇబ్రాహీంపట్నంకి వెళ్ళింది అని చెప్పేసి పేపర్లో చూశాను. హైడ్రా ఏది అవుటర్ దాటిన తర్వాత కూడా కొన్ని ఏరియాస్ ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ క్లియర్లీ అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైడ్రా. ఆ మ్యాప్ ఉంది, అది మీరు చూస్తే కనుక అది ఇది. అండ్ రైట్ టు నేను అనేది వాళ్ళు ఉంటున్నారు అనేది అంటే కనుక ప్రతి వాళ్ళకి వర్తిస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళి చెరువులో కట్టుకుంటే కనుక అది నా రైటు ఇదా, అంటే నా వల్ల వేల మంది నష్టపోతున్నారు. సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఇది చెప్పింది, రైట్ టు క్లీన్ ఎన్వైరన్మెంట్ అనేది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21. సో అనేది చాలా స్పష్టంగా ఉంది. అంతేగాని నేను జీవించే హక్కు ఉందని చెప్పి వేరే నువ్వు 100 మందికి నేను ఇబ్బంది పెడతానంటే కనుక నీ జీవించే హక్కు నువ్వు ఒక సమాజంలో ఉంటున్నావు. సమాజంలో ఉన్నప్పుడు అందరితో కలిసి చేయాల్సింది అనేది, అందరితో కలిసిపోవాలనేది దానికే ఒక సంఘం అంటాం మనం. ఒక సంఘం ఒక సమాజం అనేది ఒక దీనికి అనేది ఇదే అర్థం అనమాట. ఒకటి ప్రధానంగా హైడ్రాకి సంబంధించి అంటే FTL బఫర్ జోన్లో ప్రభుత్వ భూములలో కట్టుకున్న వాటిలో భయపడుతున్నారు. హైడ్రాని చూస్తే వాళ్ళు కూల్చేస్తారు మాదని చెప్పి. కానీ అదే ఓవైసీ FTL పెద్ద కాలేజ్ కట్టుకుంటే ఓవైసీని చూసి హైడ్రా భయపడుతుంది, ప్రభుత్వం భయపడుతూ ఉంది. ఓవైసీని ఏం చేస్తలేరు, నోటీసులు ఇచ్చారు, టైం ఇస్తారు, 6 నెలలు అంటారు, అకాడమిక్ ఇయర్ లాస్ అవుతుంది అంటారు. కానీ ఇక్కడ కూడా చిన్న చిన్న కుటుంబాలు 20 కుటుంబాలు 30 కుటుంబాలు 40 కుటుంబాలు అలా ఇల్లు పోతే అందులో కూడా పిల్లలు ఉన్నారు, 50 మంది 60 మంది 70 మంది, వాళ్ళది కూడా అకాడమిక్ ఇయర్ ఖరాబ్ అవుతుంది, వాళ్ళు లాస్ అవుతారు. వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. కానీ ఓవైసీకి భయపడతా ఉంది హైడ్రా. మీకు మేము చెప్పేది అది డిమాలిష్ చేసిన స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఎక్కడ డిమాలిష్ చేసాము, ఆ డిమాలిష్ చేసింది ఖాళీగా ఉన్న బిల్డింగ్సే. ఏది ఇప్పుడు అమీన్పూర్ మీకు చెప్తున్నాం, ఆ ముందు రోజు వెళ్ళి వీడియో తీసాం, అంతా తీసుకొని అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసాం, దాంట్లో ఎవరు లేరు. ఆ రోజు రాత్రి కొంతమందిని తీసి కూర్చోబెడితే కనుక అది ఆక్యుపైడ్ కాదనమాట. సో అట్లానే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎవరు ఇప్పుడు సున్నం చెరువులో చేసినప్పుడు అతను ఎవరు అక్కడ చేసిన బిజినెస్ మీద అతనితో డిపెండ్ అయిన వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళది డిమాలిష్ చేసాము. ఆ పక్కనే చాలా ఉన్నాయి వేరే హ్యాబిటేషన్స్, వేరే గుడిసెలు ఉన్నాయి, ఏమి టచ్ చేయలేదు. అది ఏదో ఈ బఫర్లో ఉన్న FTLలో ఉన్న అంటే మనము ఏ కమర్షియల్గా వాడుతున్న వాడు అక్కడ ఎక్స్ప్లాయిట్ చేస్తున్న వాడిని చేస్తున్నాము. రేపు ఇది
ఏది మీరు ఓవైసీ గారిది అంటున్నారు, లేకపోతే మల్లారెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా మనకి ఏది పల్లరాజు రెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు. ఇట్లా రకరకాల చాలా కాలేజెస్ వచ్చాయి, మాకు చాలా కాలేజెస్ మీద కంప్లైంట్లు వచ్చాయి ఎఫ్టీఎల్లో ఉన్నాయని చెప్పేసి. బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది. ఇప్పుడు కనుక తీస్తే వేలాది పిల్లలు ఇది మొత్తం రోడ్ల మీదకి వస్తారు. ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంటో, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంటో, ఒక 10th ఎగ్జామ్ రాసేవాడో, ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు చాలా కాలేజ్ మీద వచ్చాయి ఇట్లా కంప్లైంట్స్. రేపు తప్పకుండా అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత వీళ్ళ ఎక్కడైతే గనక ఇటువంటి ఉన్నాయో కంప్లైంట్స్ వాటిని తప్పకుండా హ్యాండిల్ చేసి రంగనాథ్ గారు ఒకటి ఓవైసీ అసలు ఛాలెంజ్ చేస్తా ఉన్నారు హైడ్రాని ప్రభుత్వాన్ని, మీ బిల్డింగ్స్ కూల్చండి. ఓకే రంగనాథ్ గారు, మీరు మొన్నటి వరకు మీకు ప్రశంసలు వచ్చినాయి అన్నారు, నిజంగా అందరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఈ మధ్యలో రావడానికి ప్రధాన కారణం ఏంటంటే పెద్దవాళ్ళై జన్వాడ కానీ, ఇంకొక ఎంపీ కానీ, ఇంకో మాజీ ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ అన్నీ ఉన్నాయనేది అందరు చెప్తున్నారు. వాటిని వదిలేసి చిన్న వాళ్ళని పట్టుకోవడంతోనే హైడ్రా మీద అందరు కోపంగా ఉన్నారు. లేలే, మీరు చెప్తున్నారు కదా, మీరు ఏదైతే ఉన్నదో తప్పకుండా పెద్దవాళ్ళే ప్రథమ టార్గెట్గా జరుగుతున్నది, దాంట్లో ఇది లేదు. చిన్నవాళ్ళైనా కానీ కూడా మీరు చిన్నవాళ్ళు అనుకోవద్దు. మీరు ఇప్పుడు ఈ విల్లాస్ డిమాలిష్ చేసినప్పుడు కనపడేది ముందు చిన్నవాళ్ళు కానీ వెనకాల ఉండేది పెద్దవాడే అనమాట. అది కూడా గుర్తుపెట్టుకో. సో చేసేది వాళ్ళు చేస్తున్నట్టు అంటే ఇటువంటి వాటికి చెక్ పెట్టాలంటే కనుక అది వెనకాల ఉండే ఆ పెద్దవాళ్ళకి అది తెలియటానికే ఇది చేసేది కూడా అనమాట. సో నేనే జన్వాడ ఇది జన్వాడ నేనేది అంటున్నాను, ఇండివిజువల్ది మీరు చెప్పి జన్వాడ అనేది డజంట్ కమ్ అండర్ ద స్కోప్ ఆఫ్ ఏది హైడ్రా. ఎందుకంటే జన్వాడ 111 జీవో కింద ఉంటుంది, కానీ 111 జీవో పరిధి మాకు రాదు. అండ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద ఏది మాకున్నటువంటి పరిధిలోకి రావట్లేదు అది. బట్ డెఫినెట్గా అది రేపు దాని మీద చేయాల్సిన ఏజెన్సీ వాళ్ళు తప్పకుండా అంటే ఇండివిజువల్ దీన్ని చేసేది. రేపు మేము సైలెంట్గా ఉన్నామని ఎందుకు అనుకుంటున్నారు? చాలా గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది, చాలా గ్రౌండ్ వర్క్, చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది. చేసినప్పుడు సరైన టైంలో మీరు చూస్తారు. ఇదంతా 4 రోజులు ఉండేటటువంటి మీరు అనుకుంటారు ఏమి సైలెంట్గా ఉన్నారు, ఇది చేయట్లేదు పెద్దవాళ్ళ మీద అని. రేపు ఎప్పుడో మళ్ళీ సడన్గా ఒక రోజు ఏది మీరు పెద్ద 2 మంచి పడంగానే అప్పుడు మీరే అంటారు అనమాట, అరే సార్ సైలెంట్ ఏం కాదు అని చెప్పి మీరే అంటారు, లేదా ప్రభుత్వం సైలెంట్ కాదని అంటారు. సో ప్రభుత్వం కానీ అందరూ కూడా దీనికి పూర్తిగా సీఎం గారు పలు సందర్భాలు చెప్పారు. ఎవరైతే కనుక ఇప్పుడు ఫామ్ హౌసెస్ కూడా చాలా చూస్తున్నాం, ఏది మన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చుట్టూ, ఉస్మాన్ సాగర్ చుట్టూ డిమాలిష్ చేశాం. అట్లా హిమాయత్ సాగర్ చుట్టూ కూడా దానికి కొంత ఏంటంటే ఇంకా నోటిఫికేషన్ దాని విషయంలో కొంత సందిగ్ధత ఉంది కాబట్టి దాంతో సార్ 1 minute సార్. నేనే అది రోడ్డు అక్కడ చెరువు అక్కడ కూడా మేము చెప్పాము. అక్కడ ఒక ఏది ఎక్స్ ఎమ్మెల్యే వాళ్ళు కూడా ఆక్యుపై చేసేసింది దాన్ని ఇప్పుడు నెక్స్ట్ డిమాలిషనే కాదు, రిట్రీవల్ ఆఫ్ ద లేక్స్ అంటే దాన్ని మొత్తం మళ్ళీ రివైవ్ చేయడం అనేది నెక్స్ట్ అది కూడా మొదలవుతుంది. రేపు ఈ వారం 10 రోజుల్లో కూడా ఒక వర్క్షాప్ కూడా ఆల్రెడీ నిన్న కూడా మేము కొంతమంది ఎన్వైరన్మెంటలిస్ట్ పిలిచాము, వాళ్ళతో సజెషన్స్ తీసుకుంటున్నాం. ఎట్లా మనం ఇన్లెట్ నాలాస్ మనం ఇన్ఫోసిస్ వాళ్ళు అద్భుతంగా బెంగళూరులో ఒక లేక్ని వాళ్ళు రివైవ్ చేశారు. ఇన్లెట్ నాలాసు ప్లస్ దానికి మొత్తము ఏది ఆ చెరువుని చేసి పూర్తిగా దాన్ని ఒక లైవ్ లేక్గా తయారు చేశారు. మనం కూడా అలాంటివి చేయడానికి మనం చాలా సజెషన్స్ తీసుకోవడానికి ఆ వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. మీరు జరుగుతుందని అనుకోవట్లేదు, మీరు సైలెంట్గా ఉన్నారు మాట్లాడలేదంటే కనుక సైలెంట్గా ఉన్నామని కాదు. సో డిమాలిషన్స్ ఒకటే కాదు, డిమాలిషన్స్ ఒక ఆస్పెక్ట్ అయితే దాన్ని కన్స్ట్రక్టివ్ లైన్ లో తీసుకెళ్ళడానికి చాలా వర్క్ జరుగుతుంది వెనకాల. సార్ 1 minute సార్. నవీందర్ ఫ్రమ్ డెక్కన్ క్రానికల్ సార్. సార్ చెరువులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అనుమతులు ఇచ్చిన జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏలకు హైడ్రా లేఖలు రాసి సార్ ఇక్కడ రంగనా సార్ చెరువులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అనుమతి ఇచ్చిన హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీకి హైడ్రా లేఖలు రాసింది. దానిపైన వారు ఏమైనా వివరణ ఇచ్చారా? అనుమతులను రద్దు చేయాలని ఏమైనా మీరు చెప్పారా? అదే సందర్భంలో పేదల విషయంలో, మధ్యతరగతుల విషయంలో దూసుకువెళ్తున్న హైడ్రా వాసవి అర్బన్ లాంటి బహుళ అంతస్తుల నిర్మాణ సంస్థల మీద ఎందుకు సైలెంట్ గా ఉందనే అపోహలు వస్తున్నాయి. ఏం క్లారిటీ సార్? నేను అనేది ఐ డోంట్ వాంట్, అదే నేను చెప్పేది, ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ మీద నేను కామెంట్ చేయను. సో రేపు మీరు ఒక టైం పాస్ అయ్యే కొద్దీ విత్ ద ప్యాసేజ్ ఆఫ్ టైం విల్ గెట్ టు నో ఏం జరుగుతుంది ఏంటనేది కూడా. సో అంతేగాని మీరు సైలెంట్గా ఉన్నారు లేకపోతే ఏమి చేయట్లేదు అని అనుకోవటం అది బహుశా మీరు అంటే ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అవటం అనేది కాదు. అక్కడ ఉన్నటువంటి లీగల్ ఇష్యూస్ని కూడా అన్నింటినీ కూడా ప్రతి దాంట్లో కూడా ఇక్కడ వాటిలో చూసుకుంటాం. అసలు నిజంగా ఉందా లేదా, చాలామంది వచ్చి కంప్లైంట్స్ ఇస్తున్నారు అవసరం లేకుండా కూడా. కొన్ని చోట్ల ఏంటంటే అనవసరమైన కంప్లైంట్స్ కూడా ఇచ్చినవి కూడా ఉన్నాయి. అవన్నింటినీ కూడా మేము పరిశీలించి లేదు దీంట్లో కంప్లైంట్లో సబ్స్టెన్స్ లేదనుకున్నప్పుడు పక్కన పెడతాం. సో ఎక్కడైతే కంప్లైంట్లో సబ్స్టెన్స్ ఉందో దాన్ని సీరియస్గా టేకప్ చేస్తారు. సంబంధిత ఏజెన్సీస్ అందరి కోఆపరేషన్ తోటి, అందరి కోఆర్డినేషన్ తోటి
వాళ్ళందరితోటి కలిసి పనిచేస్తూ మేము దానికి ఒక ఫినాలిటీ అనేది ఇవ్వడానికి ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో హైడ్రా యొక్క ఏదైతే కనుక చేస్తుందో దాని కింద చేస్తాము. అండ్ Sir, basically two questions, sir. Ranganath, sir. So these are the most frequently asked questions, sir. Ranganath, sir, ikkada. Yeah. So these are the most frequently asked questions. Like, what if my house has a building permission by urban local body and it is in the buffer or FTL zone? Will Hydra come and demolish it? It is under construction. ఇట్ హ్యాస్ అ పర్మిషన్, వాలిడ్ It has a valid urban local body permission. అబ్సల్యూట్లీ నో. సో ఇప్పుడు అంటే ఇదే దానికి పర్మిషన్ ఉంది అండ్ దానికి బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. So ఇప్పుడు అంటే ఏది వాళ్ళకి ఇదని దానికి ఇట్ హ్యాస్ నెక్స్ట్ ఏం చేయాలి, పర్మిషన్ క్యాన్సిల్ చేయించాలి. అంటే ఒకవేళ కనుక అది FTL వస్తుంది అనుకోండి, వీ హ్యావ్ టు గో అండ్ గెట్ పర్మిషన్ షుడ్ బి క్యాన్సిల్డ్. So basically the permission will be revoked. ఎగ్జాక్ట్లీ అదే కదా అనేది పర్మిషన్. ఇప్పుడు చెప్పేది మేము చెప్తున్నది కూడా అదే. ఎక్కడన్నా కనుక ఆల్రెడీ పర్మిషన్స్ ఇచ్చుంటే కనుక దాన్ని రివోకింగ్ అన్నా జరగాలి. ఆల్రెడీ రివోక్ అయినాయి. ఇప్పుడు మేము టేకప్ చేసినవి కూడా అన్నీ ఏంటంటే ఆల్రెడీ రివోక్ చేసినాయి. FTLలో పర్మిషన్స్ ఇస్తే కనుక దాన్ని రివోక్ చేసిన వాటిల్ని అది లైవ్గా ఉంటే అంటే రివోక్ అయ్యి అది క్యాన్సిల్, రివోక్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ క్యాన్సిలేషన్ అయినా అంటే Sir, and one more thing, sir. హైడ్రా అసలు చెరువులకు సంబంధించినటువంటి FTL బఫర్ జోన్లకు సంబంధించినటువంటి మ్యాప్స్ సరిగ్గా లేవు అని చెప్పేసి దుర్గం చెరువుకు సంబంధించినటువంటి బాధితులు వెళ్తే హైకోర్టు కూడా దానికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వంకి ఖచ్చితంగా 6 వారాల లోపల పూర్తి నివేదికతో రావాలని చెప్తుంది. హైడ్రా దగ్గరనేమో 160 acres అని చెప్తా ఉన్నారు, కానీ అక్కడ లోకల్లో ఉన్నటువంటి అమర్ కోఆపరేటివ్ సొసైటీ అండ్ మిగిలినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే కేవలం 60 ఎకరాలు మాత్రమే FTL పరిధి ఉంటుంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. 100 ఎకరాలకు సంబంధించినటువంటి తేడా వస్తుంది. హైకోర్టులో ఉంది అది ఆల్రెడీ ఇరిగేషన్ వాళ్ళు దాంట్లో అఫిడవిట్ కూడా ఫైల్ చేస్తున్నారు. అఫిడవిట్లో కూడా వాళ్ళు దే ఆర్ ఫైలింగ్ ఇట్ యాజ్ పర్ ఇది వాళ్ళు ఏదైతే FTL చూపించారో దాన్నే చూపిస్తున్నారు, వాళ్ళు చేస్తారు. విషయంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని చెప్తున్నారు కదా, మరి హైడ్రాక్ సంబంధించినటువంటి విషయంలో అట్లాంటి ఆలోచన మనం చేస్తా ఉన్నారండి? This needs to be cleared, sir. Like as of I know, Hydra doesn't even have as of now power to give a notice also. But there is a widespread rumor ki Hydra NOC is required. Hydra NOC lekapothe yours will be demolished. No. So please educate or brief the people, sir, through this platform. Navinder, sir, Bommalan. Forgot you. Ravindra, see, it's like this. I think I should make this assurance on behalf of government. It's very much important also. GHMC కావచ్చు, HMDA కావచ్చు, ఎనీ అర్బన్ లోకల్ బాడీ, ఎనీ ప్లానింగ్ అథారిటీ వర్కింగ్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చిన పర్మిషన్ వ్యాలిడ్. ప్రాసెస్ ఫాలో అయ్యారు. ప్రతి సిస్టంలోనూ కొన్ని తప్పులు ఉంటాయి. తప్పులు లేకుండా ఏ సిస్టమ్ ఉండదు. 1-2 తప్పులు జరగచ్చు, బఫర్ జోన్లు తప్పులు జరగచ్చు, దానికి సంబంధించి అధికారి శిక్షించబడతాడు. బట్ మధ్యతరగతి వాళ్ళే కాదు, ఉన్నతమైన తరగతుల వాళ్ళు గొప్ప వాళ్ళు కట్టుకున్న బిల్డింగ్లు కూడాను పర్మిషన్ ఇచ్చింటే దాన్ని వ్యాలిడ్గా ఆనర్ చేయాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ సంస్థలపైన ఉంది. వీ విల్ ఆనర్ దెమ్. ఓకే, ఎక్కడన్నా మనకు ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడు వారు చెప్తున్నది ఏంటంటే వాళ్ళు చేసినటువంటి 28 యాక్షన్లు కూడాను పబ్లిక్ కంప్లైంట్ పైన చేసినట్టు యాక్చువల్గా ఆయన సుమోటో చేసినట్టు కాదు. ఓకే, దట్స్ ఫస్ట్ లెట్స్ ఎగ్జామిన్. సో ప్రభుత్వం యొక్క స్టాండ్ ఇది. యాజ్ అ ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ఐఎమ్ టెలింగ్, GHMC కావచ్చు, HMDA కావచ్చు, ఎనీ అర్బన్ లోకల్ బాడీ మేము ఇచ్చిన పర్మిషను డ్యూ ప్రాసెస్ ఉంది. మనకు TGB పాస్ అని ఆన్లైన్ ప్రాసెస్ ఒకటి ఉంది. ఇరిగేషన్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు NOC వెరిఫై చేసి ఇచ్చారు. ఈ బఫర్ జోన్లకు సంబంధించి FTLకి సంబంధించి కొంత సందిగ్ధత ఉన్నమాట కూడా వాస్తవము. సో ఈ నేపథ్యంలో బఫర్ జోన్లో పర్మిషన్ ఇచ్చేశారు, లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు మనకు దుర్గం చెరువులో పర్మిషన్ ఇచ్చేశారు. ఇన్ఫ్యాక్ట్ మీ దుర్గం చెరువులో కట్టుకున్న వాళ్ళు చూస్తే హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. అది ఇంకా ప్రాసెస్లో ఉంది. వాటి మీద మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. గౌరవ న్యాయస్థానంలో అదే చెప్తున్నాయి. సో వన్ థింగ్ ఐ మేక్ ఇట్ క్లియర్, వీ విల్ ఆనర్ దోస్ పర్మిషన్స్ గివెన్ ఫస్ట్. సెకండ్ ఈస్, ఉదాహరణ చూస్తే FTLకి సంబంధించి కూడాను FTL ఫిక్స్ చేసినటువంటి మ్యాప్లు అన్నీ కూడాను వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. ఫైనల్ ఇచ్చినట్టువి ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడాను ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు అది వాటిని కూడాను తప్పనిసరిగా ప్రభుత్వ వెబ్సైట్లో పెడతాము. MAD వెబ్సైట్ కావచ్చు, GHMC వెబ్సైట్ కావచ్చు, HMDA వీళ్ళు కూడా ఒక వెబ్సైట్ తయారు చేస్తున్నారు, కొత్త సంస్థ, దాంట్లో పెట్టడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఐ విల్ టెల్ యూ వన్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టుడే. దిస్ ఫర్ ఆల్ మీడియా అండ్ ఆల్సో ఫర్ ఆల్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్. మన దగ్గర ఇప్పటి వరకు TGP పాస్ ఉన్న దాంట్లో ఆన్లైన్ ఒక ప్రాసెస్ ఉంది మనకు. ఇప్పటి వరకు ఏం జరిగేది ఏంటంటే కొన్నిసార్లు పర్మిషన్ మీరే చాలాసార్లు కొన్ని పర్మిషన్లు 16-17 రోజులు పడుతుంది ఆ స్క్రూట్నీకి అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా ఒక ప్రాసెస్ పట్టుకొస్తున్నామండి. ఇది ఫైనల్ అయిపోయింది సంస్థ కూడా. ఇంకొక ఈ రోజు రేపో దానికి
మేము ఆర్డర్లు ఇవ్వబోతున్నాము. దాంట్లో ఏం చేస్తున్నామంటే ఈ బఫర్లు ఈ ఎఫ్టీఎల్ కూడా దాంట్లో తీసుకొస్తున్నాం. దానికి ఒక కెమెరా వ్యవస్థ ఒకటి రూపొందిస్తున్నాం. దాన్ని కళ్ళ ముందు పెట్టుకుంటే 3D వ్యూ కనబడుతుంది ప్రతి బిల్డింగు. ఆ బిల్డింగ్ తిప్పి తిప్పి లోపల గదిలో పోయి చూడొచ్చు. ఈచ్ గది ఎంత వెడల్పు ఉంది, కారిడార్ ఎంత వెడల్పు ఉంది. దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దిస్ విల్ బి ద ఫస్ట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇన్ ద కంట్రీ. సో దాంట్లో ఈ ఎఫ్టీఎల్ ఈ మ్యాప్లు కూడా పెట్టడం జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే తెలియని వాళ్ళకు కూడాను నేను ప్రయోగాత్మకంగా చూశాను దాన్ని. దాంట్లో పెట్టుకుని మనం మౌస్ మూవ్ చేస్తూ ఉంటే యూ కెన్ మూవ్ ద హౌస్ అరౌండ్, యూ కెన్ సీ ద సరౌండింగ్, సెటార్స్ ఎంత పెట్టారు, హైట్ ఎంత పెట్టారు, నేను చెప్పినటువంటి బిల్డింగ్ నాకు వస్తుందా. దీన్ని రెరా సంస్థలో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అని కూడా తెలియజేస్తున్నాను. ఎఫ్టీఎల్కి సంబంధించి ఈరోజు మనం చూస్తే దాదాపు ఓఆర్ఆర్ లోపల 560 చెరువులు ఉన్నాయి. ప్రిలిమినరీ నోటిఫికేషన్ 563కి ఇవ్వడం జరిగింది. ఫైనల్ నోటిఫికేషన్ 139కి ఇచ్చాం. ఈ మ్యాప్లన్నీ కూడా తొందరలోనే వెబ్సైట్లో పెడతాము. ఉదాహరణకి ఓఆర్ఆర్ వరకు లేక్ ప్రొటెక్షన్ కమిటీకి హైడ్రా కమిషనర్ చైర్మన్గా ఉన్నారు. దాంట్లో జిహెచ్ఎంసీ కమిషనర్ ఉంటారు, హెచ్ఎండే కమిషనర్ ఉంటారు. వాళ్ళకి సంబంధించి కూడా వారికి వెబ్సైట్ తయారు చేస్తారు, ఒక అప్లికేషన్ కూడా తయారు చేసే పనిలో ఉన్నాము. అవుట్ సైడ్ ఓఆర్ఆర్ హెచ్ఎండిఏ లోపల 2693 చెరువులు ఉన్నాయి. దాంట్లో 2052 చెరువులకు సంబంధించి ప్రిలిమినరీ నోటిఫికేషన్ చదవడం జరిగింది. ఈ ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయితే ఫైనల్ చేస్తాము, దాన్ని కూడా వెబ్సైట్లో పెడతాము, ప్రజలు చూసుకోవచ్చు, మీరు చూసుకోవచ్చు. 138 చెరువులకి ఫైనల్ నోటిఫికేషన్ అయింది. ఫైనల్ నోటిఫికేషన్ అయ్యే లోపల రకరకాల ప్రాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. అక్కడ అఫెక్ట్ అయ్యే వాళ్ళు కోర్టులకు వెళ్తున్నారు, ప్రాసెస్ టైం పడుతూ ఉంది. అందుకని మనకు ఫైనల్ నోటిఫికేషన్ టైం పడుతుంది. బట్ ఈ ప్రాసెస్ కూడా తొందరగా చేయమని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక యాప్ రూపంలో తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాలని అనుకుంటున్నాము. మనం ఇచ్చిన పర్మిషన్స్ ఇప్పుడున్న ప్రాసెస్లో ఆ పద్ధతి ప్రకారం ఇచ్చిన పర్మిషన్స్ అక్కడక్కడ పొరపాట్లు జరగవచ్చు, వాటిపై చర్యలు తీసుకుంటాము. ఎక్కడ కూడాను ఇచ్చేసిన దానిపైన పోయి ఇప్పటి వరకు కూడా డెమారేషన్ చేయలేదు, ఇంతకుముందు కూడా చేయరు. అన్ని రివోక్ అయినటువంటి ఆల్రెడీ రివోక్ అయినాయే చేసింది. మీకు అది కూడా లిస్ట్ కూడా ఇస్తున్నాం ఆల్రెడీ. సార్ మీకు అది వీల్ గివ్ దట్ లిస్ట్. అంటే హైడ్రా ఏది చేసి మీరు వెళ్ళి చేసి క్యాన్సిల్ చేయమని కాదు, ఇవన్నీ ఆల్రెడీ రివోక్ అయిన వాటిని తీసి డిమాలిష్ చేసింది అనమాట. మీకు అది కూడా ఇప్పుడు మనకు చెరువులు ఒక్కటే చూసుకుంటామా, లేకపోతే చెరువులతో పాటు ఆ చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాల్తా చట్టం కూడా అమల్లో ఉంటుందా? ఒకవేళ అమల్లో ఉంటే అక్కడ అమీన్పూర్ చెరువు అని ఉంది, మన భారతదేశంలో మొదటిసారిగా జీవ వైవిధ్యానికి సంబంధించిన మొదటి చెరువుగా ఐడెంటిఫికేషన్ చేసినారు. అమీన్పూర్ చెరువు చాలా గొప్ప చెరువుగా మనకు హైదరాబాద్లో ఉంది. అక్కడ బిజినెస్ చేస్తున్నారు, వాటర్ బిజినెస్. అంటే రకరకాల అక్రమ కట్టడాలు ఉన్నాయి. ఈ వాటర్ బిజినెస్లు కావచ్చు, అమీన్పూర్ చెరువు పూర్వవైభవం తీసుకురావడానికి అలాంటి ఏమైనా యాక్షన్స్ కూడా ఉంటాయి? తప్పకుండా ప్రయత్నం జరుగుతుంది. సార్ ఏది మైక్ తీసుకో. దాంట్లో పర్మిషన్స్ లేని అన్నిటినీ కూల్చడం జరిగింది. ఇప్పుడు ఇందాక సార్ చెప్తున్నారు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చి బఫర్ జోన్లో ఉన్న వాటిల్లో ఉంటే కనుక, పర్మిషన్ ఇచ్చి ఆల్రెడీ దాంట్లో ఎగ్జిస్టింగ్ ఉంటే కనుక దాన్ని ఎలా చేస్తాం? అది రివోక్ చేయాలి, అది క్యాన్సిల్ చేయాలి. అంతేగాని పర్మిషన్ దాన్ని మేము ఎక్కడ కూల్చట్లేదు. ఇది చాలా స్పష్టంగా ఎందుకో మీకు చెబుతుంది. ఎక్కడైతే కనుక ఆల్రెడీ రివోక్ అయినటువంటి వాటి ఉన్నాయో, అంటే క్యాన్సిల్ అయినటువంటి వాటిని కూల్చడం జరిగింది. ఎక్కడ కూడా పర్మిషన్ ఆల్రెడీ లైవ్లో ఉండి పర్మిషన్ యాక్టివ్గా ఉంటే కనుక అది కూల్చడం అనేది హైడ్రా చేయదు. సార్ ఏమంటారు? ఇక్కడ చేసింది ఇక్కడ అదే జరిగేది. నేనేది మీకు ఎగ్జాంపుల్ చెప్తుంది. అమీన్పూర్ కానీ ఒక డిండిగల్ కానీ అన్ని మీకు ఎగ్జాంపుల్ చెప్తుంది. అది చేసింది ఎవరు? అక్కడ ఒక అక్కడ ఉన్నటువంటి అధికారులు యాక్షన్ తీసుకున్నారు, సస్పెండ్ చేశారు, అరెస్ట్ చేశారు. ఏది గతంలో జరిగింది మీకు చెప్తుంది. నెక్స్ట్ అట్లానే ఏది అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బిల్డర్ ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. కేసులు పెట్టి చేశారు. రిజిస్ట్రేషన్ ఆపించడానికి ట్రై చేస్తే వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఏది రిజిస్ట్రేషన్ పెట్టాలని చెప్పి, బహుశా రిజిస్ట్రేషన్ కంటిన్యూ ఆగుంటే కనుక కొంతవరకు డెఫినెట్గా అది వాళ్ళకి పబ్లిక్ ఇండికేషన్ వచ్చేది అనమాట. బట్ అది వాళ్ళు కొంత ప్రాసెస్ని వాళ్ళు ఫేవరబుల్గా తీసుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు కూడా చేశారు. కాబట్టి సార్ ఎందుకు చర్య హైడ్రా కాదు కదా, కన్సర్న్ డిపార్ట్మెంట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రంగనాథ్ గారు సార్ రైట్, లాస్ట్ 1 or 2 questions సార్ ప్లీజ్.
ఏమైంది? ఇగో చూడండి, ఇదే కదా ఇప్పుడు చెప్తుంది మీకు. ఆల్రెడీ మీకు చెప్పారు కదా ఇప్పుడే, విత్ ఇన్ ఓఆర్ఆర్ 565 లేక్స్ ఉన్నాయి. ప్రిలిమినరీ నోటిఫికేషన్ 563కి ఇచ్చారు, ఫైనల్ నోటిఫికేషన్ 138కి ఇచ్చారు, అండ్ బ్యాలెన్స్ ఇంకా పెండింగ్ ఉన్నది 427 ఫర్ ఫైనల్ నోటిఫికేషన్. అవుట్ సైడ్ ఓఆర్ఆర్ అంటే, అవుట్ సైడ్ ఓఆర్ఆర్ అయితే కనుక అది వేరున్నది, అది మాకు సంబంధించి విత్ ఇన్ ఓఆర్ఆర్ వరకు నేను చెప్తున్నాను. ఇన్ని నోటిఫికేషన్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ డేటా అంతా కూడా ఉన్నది. ఓకే రైట్ సార్ సర్వే నంబర్ సర్వే సార్ రంగనాథ్ గారు సార్ రంగనాథ్ గారు, ఈ సర్వే నంబర్ మారి కన్స్ట్రక్షన్స్ టేకప్ చేసిన వాళ్ళు ఎల్ఆర్ఎస్ అప్రూవల్స్ చూపిస్తున్నారు సార్. దిస్ హ్యాపెండ్ ఇన్ కిష్టారెడ్డిపేట్. ఆ ఎల్ఆర్ఎస్ అప్రూవల్స్ కూడా మీరు ఆనర్ చేయరా? ఏమైంది సర్వే నెంబర్ మార్చిండ్రు. హీ గాట్ అలాట్మెంట్ ఇన్ వన్ సర్వే నంబర్ ప్రైవేట్ ల్యాండ్, కన్స్ట్రక్టింగ్ అనదర్ సర్వే నెంబర్. అనదర్ డీటెయిల్స్ మొత్తం షేర్ చేసుకుని